నంద్యాల జిల్లా సిరివెళ్లమెట్ట సమీపంలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. నేషనల్ హైవేపై ఒక మహిళను కారు ఢీకొట్టింది. ప్రమాదం నుంచి మరో 3 మహిళలు తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. హైవేపై రోడ్డు దాటేందుకు 4 మహిళలు ప్రయత్నిస్తున్న సమయంలో రోడ్డు పక్కన నించొని ఉన్నటువంటి ఆ మహిళలను ఒక్కసారిగా కారు ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఒక మహిళ మాత్రం అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 మాత్రం తప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. మృతి చెందిన మహిళ పేరు వెంకటమ్మగా తెలుస్తుంది. గోవిందపల్లికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. సీసీటీవీలో ఆ దృశ్యాలన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ప్రమాద తీవ్రతతో వెంకటమ్మ మృతదేహం ఒక్కసారిగా ఎగిరిపడ్డటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, మహిళలు రోడ్డు క్రాస్ చేసేందుకు రోడ్డు పక్కన వెయిట్ చేసి ఉన్నారు. వాళ్ళు రోడ్డు మధ్యలోకి వెళ్ళలేదు, దాటే ప్రయత్నం కూడా ఇంకా చేయలేదు. కానీ ఒక్కసారిగా దూసుకొచ్చిన కారు, అతి వేగంతో దూసుకొచ్చిన కారు ఆ 4 మహిళలు అక్కడ నించొని ఉంటే వారి మీదకి వచ్చేసింది. అందులో ఒక మహిళను డైరెక్ట్గా ఢీకొట్టినటువంటి ఘటన మనం చూస్తున్నాం. ఆ ఘటనతో ఒక్కసారిగా ఆ మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.